ఏ రకంగా సమన్వయం చేసుకొని సామాజిక న్యాయం చేస్తున్నామో నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఎందుకు అని అంటే బాధ అవుతుంది అధ్యక్ష. రోజుకు 18 గంటలు నిరంతరం పనిచేసినప్పుడు అభినందించే గొప్ప మనసు మీకు లేకపోయినా అడ్డగోలుగా వెకిలిగా వెటకారంగా కించపరిచే విధంగా నా పట్ల మీకు కోపం ఉండొచ్చు. ఎందుకంటే మీ విలాసవంతమైన జీవితాన్ని మీరు అనుభవిస్తున్న ఇవన్నిటినీ నేను గుంజుకున్నా అని బాధ మీకు ఉండొచ్చు. కానీ కుర్చీకి ఒక గౌరవం ఉంది కదా అధ్యక్ష. కులంతో గొప్పతనం రాదు అధ్యక్ష. హోదా అనేది ఏంది అధ్యక్ష? స్టేచర్ అంటే ఏంది అధ్యక్ష? ఓ ప్రభుత్వ ఉద్యోగికి స్టేచర్ ఉంటుంది, ఒక వ్యవసాయం చేసుకున్న రైతుకు స్టేచర్ ఉంటుంది, ఓ శాసనసభ్యుడికి స్టేచర్ ఉంటుంది, శాసన మండలి సభ్యుడికి స్టేచర్ ఉంటుంది, ఓ మంత్రికి స్టేచర్ ఉంటుంది, ఒక ముఖ్యమంత్రికి ఉంటుంది, ఒక గవర్నర్కి ఉంటుంది, ఒక ప్రధానమంత్రి రాష్ట్రపతికి ఉంటుంది స్టేచర్. కులానికి ఎక్కడైనా స్టేచర్ ఉంటుందా అధ్యక్ష? మీ కులం గొప్పది ఉండొచ్చు అని మీరు అనుకోవచ్చు, మీరుగా మీకు స్టేచర్ ఆపాదించుకోవచ్చు, నాకు అభ్యంతరం లేదు. అంత మాత్రాన మిగతా వాళ్ళందరినీ కూడా తీసి పడేసినట్టు మాట్లాడడం మంచిదా అధ్యక్ష? ఎక్కడి సాంప్రదాయం అధ్యక్ష? ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఎవరు నేర్పినారు వీళ్ళకి? ఇది ఏ వ్యవస్థ నుంచి నేర్చుకున్నారు? కుల వ్యవస్థను నిర్మూలించాలని మనం అనుకుంటుంటే కుల దురహంకారం ఇంకా మా మీద ప్రదర్శించాలన్న బాధ్యత న్యాయమా అధ్యక్ష? గవర్నర్ను గౌరవించరు, స్పీకర్ గారిని గౌరవించరు, ఏకవచనంతో మాట్లాడతారు, ఎట్లా పడితే అట్లా దూషిస్తారు, మళ్ళీ దాన్ని సమర్థించుకుంటే ధర్నాలు చేస్తామంటారు. ఈ బరితెగింపు దేన్ననాలే? ఎందుకు ఈ బరితెగింపు? ఏంది ఇది? ఎక్కడికి దారితీస్తుంది? దీన్ని ఎక్కడొక్క దగ్గర నిలువరించకపోతే ఎట్లా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. సభ్యులందరినీ అడుగుతున్నా అధ్యక్ష, ప్రతిపక్షాన్ని కూడా అడుగుతున్నా. ఇది మా ఒక్కరి బాధ్యత కాదు. చట్టసభలలో మనల్ని మనం గౌరవించుకోనప్పుడు సమాజం మనల్ని ఎందుకు గౌరవిస్తుంది? వాళ్ళకి లేదా బాధ్యత? 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపినాం, 20 ఏళ్ళు ఉద్యమాలు చేసినాం, కేంద్రంలో రాష్ట్రంలో పనిచేసినామని ఎన్నో చెప్తారు, అన్నీ కరెక్టే. మీ విచక్షణ జ్ఞానం ఎక్కడ పోయింది? అజ్ఞానమే విజ్ఞానం అనుకునే రోజులు వచ్చినాయా? అడ్డగోలుతనమే గొప్పతనం అనుకునే పరిస్థితులు వచ్చినాయి ఈ రాష్ట్రంలో నేను అడుగుతున్నా అధ్యక్ష. అందుకే ఈరోజు యువత కోసం నైపుణ్యాన్ని పెంపొందించాలని ఇంతకుముందు చాలా వివరాలు మా బట్టి గారు చెప్పిన ఆయన కూడా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ప్రతి సంవత్సరం 1,10,000 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు తీసుకొని గ్రాడ్యుయేట్గా బయటకు వస్తారు. కానీ ఉద్యోగానికి పోయినప్పుడు సాంకేతిక నైపుణ్యం లేకపోవడంలో ఉద్యోగాలు రావడం లేదు. తల్లిదండ్రులు ఊర్లలో రూపాయి కూడబెట్టి చదివిస్తే ఇంజనీరింగ్ పట్టా పొందే ఊర్లో వ్యవసాయానికి పోలేకపోతారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేయలేకపోతారు. ఇంజనీరింగ్లో వాళ్ళకు ఉండాల్సిన నైపుణ్యం లేదు. అందుకే ఆలోచన చేసి మిత్రుడు శ్రీధర్ బాబు గారు మిగతా మంత్రులందరితో నేను మాట్లాడి ఏం చేయాలి, ఇక్కడ ఎక్కడో గ్యాప్ ఉంది, రిక్వైర్మెంట్కి సప్లై అండ్ డిమాండ్లో గ్యాప్ ఉంది, దీన్ని ఏం చేయాలని మేధోమదనం చేసి మేధావులందరినీ కూర్చోబెట్టి కార్పొరేట్ కంపెనీలను కూర్చోబెట్టి పదే చర్చించిన తర్వాత యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించాలి. ఇది ప్రభుత్వంలో ఉండే నిర్వహిస్తే మన దగ్గర ఉన్న 14 యూనివర్సిటీ లాగా ఇదొక యూనివర్సిటీ అవుతే ప్రయోజనం లేదు అని కార్పొరేట్ కంపెనీలు దిగ్గజాలు, ప్రపంచంలోనే రాణించిన కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన గొప్ప వ్యక్తుల్ని పిలిచి కూర్చోబెట్టి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి మహేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్పర్సన్ ఆనంద్ మహేంద్రాని రిక్వెస్ట్ చేసి చైర్పర్సన్ ఆఫ్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి పెట్టిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో సక్సెస్ స్టోరీ ఉన్న అపోలో నుంచి మొదలు పెడితే రెడ్డి ల్యాబ్స్ వరకు గొప్ప కంపెనీలు ఉన్న వాళ్ళనే కాకుండా దేవయ్య అని మీకు తెలుసు, అమెరికాలో గొప్పగా రాణించాను ఒక దళిత బిడ్డ వరంగల్ జిల్లా నుంచి. అతను ఆ బోర్డులో కొన్ని వేల కోట్ల రూపాయల డాలర్లు ఆస్తులు సంపాదించిన డాక్టర్ దేవయ్యను కూడా బోర్డులో పెట్టినాం అధ్యక్ష. ఎందుకంటే అతను ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్ళి అమెరికా దేశాన్ని శాసించేంత ఎత్తుకు ఎదిగాడు. అతను కూడా ఈ బోర్డులో మనం తీసుకొచ్చి పెట్టినాం అధ్యక్ష. వరంగల్ బిడ్డ, ఒక దళిత బిడ్డను అమెరికాలో ఉన్న అతన్ని పిలిపించి ఇది బోర్డులో మీరు ఉండాలని నేను పర్సనల్గా అమెరికాలో కలిసి రిక్వెస్ట్ చేసి అతన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ బోర్డులో డైరెక్టర్గా పెట్టినాం అధ్యక్ష. ప్రతి పనిలో సూక్ష్మంగా ఆలోచన చేసి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలబడాలి అని చెప్పి ఈరోజు మేము నిర్ణయాలు చేస్తుంటే ఆ స్కిల్స్ యూనివర్సిటీ రాబోయే రోజుల్లో ప్రపంచానికే నైపుణ్యంతో కూడుకున్న యువతను అందిస్తుంటే ఆ రోజు మాకు ఆనందం ఉంటుంది.